ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సర్వోన్నతమైన దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన యొక్క గొప్ప తరుణమును బట్టి, గొప్ప కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. హల్లెలూయా. ఈరోజు వాక్య వాగ్దానముగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. మీరు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. మీరు దేని గురించి చింతపడవద్దు, దేని గురించి మీరు చింతపడవద్దు. మరి ఈ యొక్క లోకంలో మనం ఉండగా దేని గురించి మనం చింతపడతాం, దేని గురించి మనం ఆలోచన చెందుతాం, దేని గురించి మనం ఆందోళన పడతామనే విషయాన్ని మనం గమనిస్తే, కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి కుటుంబంలో సమాధానం లేకపోవడం, భార్యాభర్తల మధ్య నిరంతరం గొడవలతోనూ, పిల్లలతో సమాధానం లేకపోవడం, అదే విధముగా ఉద్యోగ విషయంలోనూ, వ్యాపార విషయంలోనూ, ఇతరత్ర అనేక విషయాలలో మనము భయపడుతూ ఆందోళన చెందుతూ ఉంటాం. మరైతే ఆందోళన చెందేటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆ యొక్క పరిస్థితులను బట్టి దిగజారిపోతూ దేవునికి దూరం అవుతూ నిరాశ నిస్పృహ చేత మనం కొట్టబడుతూ బాధింపబడుతూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, మీరు దేని గురించి చింతపడవద్దు, మీరు దేని గురించి చింతపడవద్దు. మరి చింతపడకుండా మనం ఏం చేయాలి అంటే, చింతపడకుండా ప్రతి విషయాన్ని మనం ప్రార్థన విజ్ఞాపనల చేత దేవునికి తెలియజేయాలి. ప్రార్థన విజ్ఞాపనల చేత దేవునికి మనం తెలియజేయాలి. ఏ విధంగా తెలియజేయాలి అంటే, ఈరోజు మనము ఒక విషయం గురించి బాధపడుతూ ఉన్నాం. ఒక ఉద్యోగానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ తన బాస్ కానీ లేకపోతే ఇతరత్ర వేరే వ్యక్తులు వారిని అవమానపరచినప్పుడు, లేకపోతే ఇబ్బందికి గురి చేసినప్పుడు దాన్ని మనం తట్టుకోలేక చాలా వేదన పడుతూ ఉంటాం. అయితే ఆ వేదనను మనమే భరిస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నీవు దేని గురించి అయితే వేదన పడుతున్నావో, దేని గురించి అయితే నీవు ఆందోళన చెందుతున్నావో దాని గురించి నాకు తెలియజేయి, నేను దాని నుండి నిన్ను తప్పిస్తాను అంటున్నాడు. అంటే ఈ విషయంలో మనం చాలా క్లియర్గా ఉండాలి. ఎలాగో అంటే, మనం దేని గురించి అయితే బాధపడుతున్నామో మనం బాధపడుతున్న విషయాన్ని దేవునికి తెలియజెప్పాలి. ఎందుకు తెలియజెప్పాలి అంటే, మనము దేవునికి చాలా ఇష్టమైన వారం, మనం దేవుని కుమారులము. ఆయన మనల్ని చాలా విలువ పెట్టి కొన్నాడు. మనం ఎంత ఇష్టపడుతున్నాడు అంటే, ఆయన మనల్ని తన ప్రాణమును, తన రక్తమును, ఆఖరి బొట్టు వరకు కూడా మౌనముగా నీ కొరకు నా కొరకు ఇచ్చాడు ఆయన. గమనించండి, మనము ఎవరికి ఏమీ దానం చేయలేము, కానీ ఆయన అయితే నీ కోసం నా కోసం తన రక్తాన్ని, తన ప్రాణాన్ని, అవమానమును అన్నిటినీ సహించి మౌనముగా భరించాడు. ఆయన విలువ పెట్టి మనల్ని కొన్నాడు. మరి మనం బాధపడుతున్నప్పుడు ఆయన మనల్ని చూసి తట్టుకోగలుగుతాడా? తట్టుకోలేడు. మనం ఒక విషయాన్ని నేను మీకు ఉదాహరణతో చెప్పాలని ఆశపడుచున్నాను. ఒక విలువైన వస్తువు, ఫోన్ను నీవు కొనుక్కున్నట్లయితే, ఒక 30,000 పెట్టి ఒక ఫోన్ను నీవు కొనుక్కుంటే, ఆ ఫోన్ను నీవు చాలా జాగ్రత్తగా నీవు చూసుకుంటావు. ప్రతిరోజు ఛార్జింగ్ పెట్టుకొని, ప్రతిరోజు దాని ఫంక్షనింగ్ ఎలా ఉందో చూసుకుంటూ, దాన్ని చాలా జాగ్రత్తగా ఎవరూ ఇవ్వకుండా, ఎవరూ టచ్ చేయకుండా, పిల్లలు కూడా చూడకుండా చాలా జాగ్రత్తగా నీవు దాన్ని కాపాడుతూ ఉంటావు. ఎందుకని? నీవు 30,000 రూపాయలు విలువ పెట్టి కొన్నావు కాబట్టి. మనుషుల కంటే, బంధువుల కంటే, భార్య బిడ్డల కంటే కూడా ఈరోజు ఫోన్ని చాలా విలువైన వస్తువుగా చూస్తున్నారు. మరి నీవు విలువ పెట్టి కొన్నావు కాబట్టి దాన్ని చాలా కేర్గా, జాగ్రత్తగా చూసుకుంటున్నావు. అదేవిధంగా ఒక బైకును నువ్వు ఇష్టపడి ఒక బైకును కొన్నట్లయితే
ఆ బైక్ కూడా దాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూస్తావు, ఎవరికి ఇవ్వకుండా నీవే డ్రైవ్ చేసుకుంటూ పెట్రోల్ పోసుకుంటూ చాలా జాగ్రత్తగా దాన్ని చూస్తావు. అంటే నీవు విలువ పెట్టి కొన్నావు కాబట్టి ఆ వస్తువుని అంత జాగ్రత్తగా చూస్తున్నావు. మరి దేవుడు కూడా నిన్ను తన ప్రాణమునిచ్చి కొన్నాడు. మరి నిన్నెంత జాగ్రత్తగా చూసుకుంటాడు దేవుడు? నువ్వు చూసుకోవాలి అంటే నీవేం చేయాలి అంటే ఆయన దగ్గరకు రావాలి. ఆయన దగ్గరకు వచ్చి నీవు ఇంకేం చేయాలంటే ఆయన అడగాలి. నీవు ఏదైతే ఇబ్బంది పడుతున్నావో, దేని గురించి అయితే వేదన పడుతున్నావో, దేని గురించి అయితే నీవు ఆలోచిస్తున్నావో, ఆందోళన పడుతున్నావో, అసలు నీవు పరిష్కరించలేని సమస్యను నీవు ఎదుర్కొన్నట్లయితే వెంటనే మోకాళ్ళు ఆయనకు తెలియజేయాలి. ఇదిగో ప్రభువా, అయ్యా నా కొరకు నీవు ప్రాణం పెట్టావు, నేను ఈ సమస్యలో ఉన్నాను, దీని నుంచి నన్ను విడిపించు ప్రభువా, నన్ను తప్పించు ప్రభువా అని నీవు ప్రార్థన చేస్తే ఆయన కృప ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది. నీవెప్పుడు అడుగుతావా అని ఆయన ఎదురు చూస్తున్నాడు. నా కుమారుడు తన సమస్య నుండి బయటపడాలంటే నన్ను ఎప్పుడు అడుగుతాడు, ఎప్పుడు ప్రార్థన చేస్తాడని దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నీవు కనుక హృదయపూర్వకముగా నీ యొక్క సమస్యను విజ్ఞాపన పూర్వకముగా దేవునికి తెలియజేసినట్లయితే ఆయన దాని నుండి విడిపించగలుగుతాడు, అదేవిధంగా తప్పించగలుగుతాడు కూడా. నేను చాలా విలువైన వ్యక్తివి, ఆ విషయం నీకు తెలియడం లేదు. ఈరోజు నీవు వేదన పడుతున్నావు అంటే, బాధపడుతున్నావు అంటే నీ సమస్యను దేవునికి చెప్పలేకపోతున్నావు అని అర్థం. నీవు దేవునికి చెప్పినట్లయితే నీవు అడగక ముందే, నీ ఆ ఆలోచన రావడానికి ముందే ఆయన దాన్ని సరైన సమయంలో ఆయన సరిదిద్దగల దేవుడు. చాలా విలువైన వ్యక్తివి నీవు. అయితే ఒక చిన్న ఉదాహరణతో నేను మీకు పంచుకోవాలనుకుంటున్నాను. ఒక ఎడారిలో ఒక ఒంటె ఎడారి ఓడగా పిలువబడుతుంది. ఆ ఒంటె బరువులు మోయడానికి ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి బరువులు మోయడానికి దాన్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇసుకలో వేరే బండ్లు ఏమీ నడవవు కాబట్టి. దానిని కొనుక్కున్న వ్యక్తి దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాడు. దాని గురించి పూర్తిగా తెలుసుకుంటాడు కూడా. అది ఎప్పుడు దానికి ఆకలి అయినప్పుడు ఏ విధంగా తెలియజేస్తుంది, దానికి మంచినీళ్ళు అయినప్పుడు ఎలా తెలియజేస్తుంది, అది అలసిపోయినప్పుడు ఏ విధంగా అని దాని గురించి చాలా క్షుణ్ణంగా తెలుసుకుంటాడు ఆ వ్యక్తి. దాని మీద కొన్ని బరువులు వేసుకొని ఆ ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు అది మోయలేక మోస్తూ ఇక మోయలేను, ఇంకా నా వల్ల కాదు, నేను అడుగులు వేయలేను అన్న ఆ స్థితికి వచ్చినప్పుడు అదేం చేస్తుందంటే నడవలేక ఒక్కసారి మోకాళ్ళ పైన పడిపోతుంది. అలా మోకాళ్ళ పైన పడిపోగానే దాని అర్థం ఏమిటంటే ఇంకా నేను బరువు మోయలేను, ఇంకెక్కడి నుంచి నేను నడవలేను అని అర్థం. వెంటనే దానిపైన ఉన్న వ్యక్తి కిందకి దిగి దాని మీద ఉన్న బరువులన్నీ కిందకి దింపేసి ఏం చేస్తాడంటే దానికి కావలసిన ఆహారమును, మంచినీళ్లను దానికి సమృద్ధిగా దయచేసి అంటే దానికిచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాడు. అప్పుడు అదేమవుతుందంటే మంచి ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. మరి కొంత విలువ పెట్టి కొన్న వస్తువు దాని గురించి ఆయన అంత జాగ్రత్తగా చూస్తున్నప్పుడు, నీవు ఒక సమస్యలో ఉన్నప్పుడు నీవు కూడా విలువ పెట్టి కొన్నవాడివే. నీవు దేవుని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆ వ్యక్తి ఒంటె గురించి ఎలా అయితే తెలుసుకున్నాడో నీవు కూడా దేవుని గురించి తెలుసుకోవాలి. ఆయన ప్రేమను తెలుసుకోవాలి. నీ కొరకు ఆయన ఎంత విలువైన త్యాగం చేశాడో నీవు గుర్తించాలి. ఆయన నిన్ను ఎంత ఇష్టపడుతున్నాడో కూడా నీవు గ్రహించగలగాలి. నీవు ఆయన ఇష్టపడినట్లయితే, నీవు ఆయన ఉత్తముడని గొప్పవాడని నీవు తెలుసుకున్నట్లయితే నిజముగా నీవు ఆయన కృపకు పాత్రుడవుతావు. నీకున్న ప్రతి సమస్యను ఆయనకు చెప్పగలుగుతావు. ఆయన ఒక మంచి స్నేహితునిగా నీవు భావించాలి. ఆయన నీకు సహాయకుడిగా ఉంటాడని నీవు నమ్మాలి. నిన్ను ప్రతి సమస్య నుండి ఆయన నిన్ను విడిపిస్తాడని నీవు విశ్వసించినట్లయితే నీ బ్రతుకులో నీవు నూతన కార్యాలు చూస్తావు. అదే దేవుడు అంటున్నాడు, మీరు దేని గురించి చింతపడవద్దు, మీరు దేని గురించి ఆలోచించొద్దు. అసలు ఒకవేళ నీవు దేని గురించైనా బాధపడుతున్నట్లయితే, చింతపడుతున్నట్లయితే దాన్ని ప్రార్థనాపూర్వకముగా, విజ్ఞాపనపూర్వకముగా నాకు తెలియజేయండి, నేను దాని నుండి నేను మీకు విడిపిస్తాను అంటున్నాడు. అంటే మరి ప్రార్థన చేస్తేనే సరిపోతుందా అంటే కాదు. ప్రార్థనతో పాటుగా మనం ఏం చేయాలంటే మనం కష్టపడాలి. మనకు ఏదైతే దేవుడు ఒక బాధ్యతనిచ్చాడో ఆ బాధ్యతలో మనం కష్టపడాలి. మనం ఏమీ కష్టపడకుండా ప్రార్థన మాత్రమే చేస్తామంటే కాదు. కొంతమంది రోజుల్లో అయితే పరిచర్యను కష్టపడకుండా ఏమి లేకుండా అదొక ప్రొఫెషన్, ప్యాషన్ లాగా పనిచేస్తూ మేము కష్టపడకూడదు
మేము యాజకులము, మేము ఏమి చేయకూడదు, ఇది మాత్రమే చేయాలని అనేక మంది మీద ఆధారపడుతూ ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే దేవుని గూర్చి ప్రకటించిన వారందరూ కూడా చాలా కష్టపడ్డారు. పౌలైతే డేరాలు కుట్టుకుంటూ తన దగ్గరకు వచ్చిన వారి యొద్ద నుండి ఏమీ ఆశించకుండా తనే కష్టపడుతూ ఇతరులను పోషించాడు. నీవు కూడా అనేక మందికి సాదృశ్యంగా ఉండాలి అంటే నీవు కష్టపడాలి. నీవు ఏదైతే పని చేస్తున్నావో నీ యొక్క ప్రయత్న లోపం లేకుండా నీవు కష్టపడాలి. నీవు కష్టపడినట్లయితే నీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని నీవు పొందుకుంటావు. నీ యొక్క పిల్లలు ఆశీర్వదించబడతారు. మనం ఏమీ ప్రయత్నం చేయకుండా, మనమేమీ కష్టపడకుండా ఇంట్లో కూర్చొని ప్రార్థన మాత్రమే చేస్తామంటే కుదరదు. మనం ప్రార్థన చేయాలి. మనం బలముగా ఉండటానికి, ఆత్మీయతలో ఎదగటానికి, సాతాను యొక్క కుయుక్తుల నుండి మనం విడిపించబడటానికి మనం ఎలాగుండాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థనతో పాటుగా మనకిచ్చిన దేవుడు ఏ బాధ్యతనైతే, కుటుంబ బాధ్యత లేకపోతే తల్లిదండ్రుల బాధ్యత, ఏ బాధ్యతనైతే ఆ బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించగలగాలి. నీకు సమస్య వచ్చినప్పుడు దాన్ని నువ్వు దేవునికి తెలియజెప్పితే చాలు, దేవుడు దాని నుంచి విడిపిస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడైతే నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీవు దేని గురించి చింతపడవద్దు. నీ చింతలన్నీ, నీ యొక్క సమస్యలన్నీ నీవు నాకు చెప్పినట్లయితే ప్రతి సమస్య నుండి దానికంటూ ఒక సమయమునిచ్చి ఆ సమయంలో దాని నుండి నేను నిన్ను విడిపిస్తాను, నేను గొప్ప జనముగా చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు అంటే నీవు ఆయన మాటను ఆలకించాలి, ప్రార్థన చేయాలి. నీ ప్రతి సమస్యప్పుడు నీవు మోకాళ్ళలోని ప్రార్థించినట్లయితే ప్రతి సమస్యను ఆయన అలాగూ తీసివేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. నీవు మాట్లాడుచున్నా, నీవు రోధిస్తున్నా, నీవు ఏడుస్తున్నా చూడకుండా ఉండే బండ కాదు ఆయన, చెట్టు లాంటి వాడు కాదు. ఆయన ఆత్మస్వరూపి అయి ఉన్న దేవుడు. నీ మాటకు, నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. కాబట్టి నీవు ఆయన పూర్తిగా విశ్వసించినట్లయితే, ఆయన గురించి నీవు తెలుసుకున్నట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. ఏదో మొక్కుబడి ప్రార్థన లాగా కాకుండా, ఏదో అదొక ఫ్యాషన్ లాగా కాకుండా, హృదయపూర్వకముగా నీవు ఆయన్ని ఆరాధించినట్లయితే, నీవు ఆయన సన్నిధిని నీవు అనుభవించాలి. దేవుడైతే ఆశపడుతున్నాడు ఏమనో తెలుసా? ఇదిగో, నీవు ఎప్పుడు ఆయనతో మాట్లాడతావు, నీ కంపెనీని ఆయన ఇష్టపడుతున్నాడు, నీ సహవాసాన్ని ఆయన కోరుకుంటున్నాడు. కానీ నీవు మాత్రం ఆయనని ఇష్టపడట్లేదు. ఆయన ప్రేమిస్తున్నాను అంటున్నావు, కానీ నీలో నిజముగా ఆయన ప్రేమించే ప్రేమ లేదు. ఆయన దేన్నైనా ఆలస్యం చేస్తాడేమో, కానీ విరిగి నలిగిన వారి విషయంలో ఆయన ఆలస్యం ఎప్పుడూ చేయడు. ఎందుకంటే విరిగి నలిగిన హృదయం ఆయనకు కావాలి, విరిగి నలిగిన మనసు కావాలి. ఎవరైతే ఇరుకులో, ఇబ్బందులో, వేదనల చేత దుఃఖములో ఉన్నారో వారి ప్రార్థన ఆయన వెంటనే ఆలకించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు దేని గురించి దిగులు పడాల్సిన పని లేదు, దేని గురించి చింతించాల్సిన పని లేదు. నీవు మోకరించి ప్రార్థించినట్లయితే ప్రతి సమస్య నుండి ఆయన నిన్ను తప్పించేవాడిగా ఉన్నాడు. కాబట్టి నీవు ఉన్న సమస్య నుండి విడిపించబడాలంటే ఇప్పుడే నీవు ప్రార్థన చేయి, ఇప్పుడే నీవు మోకరించి ప్రార్థన చేయి. ఆయన నీ ప్రార్థన ఆలకించేవాడిగా ఉన్నాడు. కాబట్టి నీ కుటుంబం చక్కబడాలంటే, నీ కుటుంబంలో ఉన్న సమస్య పోవాలి అంటే, నీ కుటుంబం దీవించబడాలి అంటే నీవు హృదయపూర్వకముగా దేవుని ఆరాధించినట్లయితే, మోకరించి ప్రార్థించినట్లయితే నీ సమస్యను ఆయన తొలగించి నిన్ను దీవించేవాడిగా ఉన్నాడు. ఆ దీవెన నువ్వు పొందుకోవాలని మనస్ఫూర్తిగా నేను దేవుని పేరిట మీకు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన. కృపా కనికరము కలిగిన దేవా, నా యేసయ్య నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎవరైతే ఈ మాటలు విన్నారో ప్రభువా, వారి యొక్క కుటుంబాలలో నాయన మెండైన దీవెన ఆశీర్వాదములను మీరు నింపండి. నాయన ఎవరైతే వేదనల గుండా, శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నారో ఆ మార్గములో మీరుండి ప్రభువా వాటిని తొలగించమని అడుగుతున్నాను తండ్రి. ఉద్యోగము లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా. ఎవరైతే కష్టపడుతున్నారో నాయన, ఉద్యోగము కొరకు కష్టపడుతున్నారో వారి కష్టమును నాయన తండ్రి ఎరిగిన దేవుడవు నీవు నాయనా తండ్రి. వారు దేని కొరకైతే ఆశపడుతున్నారు వారి ఆశను తీర్చమని అడుగుతున్నాను.
అదేవిధంగా ప్రభువా, వివాహము కాని వారి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. నాయనా తండ్రి, ఎవరైతే వివాహము కొరకు ఎదురు చూస్తున్నారో వారికి సరైన జోడిని మీరు దయచేసి వారిని నాయనా తండ్రి ఒకే విధముగా ఒకే కుటుంబముగా ఉండటకు కృప చూపమని అడుగుచున్నాను. నాయన కుటుంబంలో నాయన శోధనలు, అప్పుల బాధలు, ఇరుకుల ఇబ్బందుల చేత నాయన ఎవరైతే నలిగిపోతున్నారో వారి ప్రార్థన మీరు ఆలకించి తండ్రి ఆ కుటుంబంలో నాయన తండ్రి వారికి కావలసిన ప్రతి అవసరతను మీరు తీర్చమని అడుగుచున్నాను. నాయన కుటుంబ సమస్యల చేత, శోధనల చేత నాయన నింపబడి, కొట్టబడి, నలగొట్టబడి నాయన తండ్రి కుటుంబాల్లో అసమాధానముగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో నాయనా తండ్రి ప్రభువా, వారిడిప్పుడే ఈ క్షణమే మీరు నాయన తండ్రి ఆ కుటుంబాన్ని దర్శించి ప్రభువా వారి మధ్యన శోధనను మీరు తొలగించి సమాధానమును నాయన కుటుంబానికి దయచేయమని, ప్రతి కుటుంబంలోని యొక్క దీవెన ఆశీర్వాదమును నింపమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. హల్లెలూయా.